హలో అండి. దహీ బెంగన్ కర్రీ అండి ఇది. అదేనండి పెరుగు వంకాయ. మన భాషలో పెరుగు వంకాయ అండి. పెరుగు వేసి వంకాయ కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఈ కూర చేయడం మాత్రం నేను నా కూతురు దగ్గర నేర్చుకున్నానండి. తను చెప్తేనే నేను చేశాను. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. నేను మీకు అది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికోసం ఒక పెద్ద సైజు వంకాయని తీసుకోవాలండి. తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా స్లైస్‌లా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వీటిని కాసేపు ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఎందుకంటే ఇది కలర్ మారకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. దానికోసం సరిపడంత కారము, సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది నేను ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది. అది కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కలుపుకొని వీటిని అంతిని కూడా మనం ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్కి బాగా పట్టించాలి. మొత్తం పీసెస్ కూడా పైకి కిందికి రెండు పక్కల కూడా ఈ మసాలా అంతా కూడా మనం పట్టించుకోవాలండి. పట్టించుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలండి. తీసుకొని అందులో మనకు సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని మనం వీటిని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ పీసెస్ అన్నట్టు కూడా ఇలాగ వేసుకోవాలండి. పరిచినట్టుగా వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు ఇదంతా కూడా పీస్ దాదాపు ఒక 50-60% ఉడికిపోవాలి. అలా ఉడికేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం తిప్పుకుంటూ రెండో సైడ్ కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంచెం క్రిస్పీగా అయినా బాగుంటాయండి. మనం ఇష్టం తినగలిగే టేస్ట్ని బట్టి కొంచెం క్రిస్పీగా ఉన్నా బాగుంటాయి. అలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ ఒకసారి అయిపోయిన తర్వాత మిగతా వాటిని కూడా అలాగే మనం తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకొని మనం ఒక పెరుగు తీసుకొని, ఒక చిక్కటి పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. క్రీమ్ లాగా అయ్యేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుని అందులోకి కూడా సరిపడేంత కారము, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మనం వీటిని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉప్పు కారాలు మాత్రం వేటికవే సపరేట్గా కలుపుకోవాలండి. మనం అక్కడ వంకాయ కూడా సరిపడంత పట్టించాము. అలాగే ఇక్కడ పెరుగులో కూడా దీనికి సరిపడంత వేసుకోవాలి. ఇక్కడ కూడా ఉప్పు కారాలు ఎక్కువగా తక్కువ కాకుండా చూసుకోవాలండి. తర్వాత మనం పోపు వేసి పక్కన పెట్టుకుందామండి. పోపు కోసం అని చెప్పేసి ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. అందులోపల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఈ వంకాయలన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కానీ అదే ప్యాన్లోకి పెరుగును వేసుకోవాలండి. ముందుగా పెరుగును వేసుకొని ఆ తర్వాత పైన క్రిస్పీగా ఉండడం కోసం అని చెప్పేసి నేను పోపును వేస్తున్నాను. ఇలా చివరిగా పోపును వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. పైన ఈ పోపు అంతా క్రిస్పీగా ఉండి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి. అంతే అండి. దహీ బెంగన్ అదే అండి, వంకాయ పెరుగు రెడీ అయిపోయినట్టే. మీ కామెంట్ కోసం, మీ లైక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మరొక వీడియోలో కలుస్తాను.